అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను వచ్చిన ప్రదేశం ఒక చాలా ప్రత్యేకమైన ప్లేస్ అండి. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న బౌద్ధ ఆరామము, బుద్ధ విహార అని అంటాం మేము. ఇది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉందండి. చాలా చక్కని ప్రదేశం. అసలు చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలీదు. మేము ఈ ప్లేస్ గురించి మీ అందరితో షేర్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ కుదిరిందండి. అసలు ప్రశాంతతకి, పవిత్రతకి మారు పేరులా ఉంటుందండి ఈ ప్లేస్. రండి చూసేద్దాం. ఇప్పుడే లోపలికి ప్రవేశిస్తున్నాము. ఇవాళ ఏదో సెలబ్రేషన్ ఉన్నట్టుందండి. ప్రాంగణం అంతా క్లీన్ చేస్తున్నారు. అసలు ఈ ప్లేస్ ని మీకు చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మన సిటీ మధ్యలో బుద్ధిజంకి సంబంధించిన ఒక పవిత్ర ప్రదేశము, ఇంత చక్కని ప్లేస్ ఉందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. చూసి ఆనందించండి. ఇది ఎంట్రన్స్ కి పక్కనేనండి ఈ ప్లేస్. అంటే ఇది ఇంత మంచి ఆర్కిటెక్చర్తో ఇంత పెద్ద గుడి ఇక్కడ కట్టి ఉన్నారని చాలా మందికి అసలు తెలియదండి. అంత మంచి ప్లేస్ ఇది. మహేంద్ర హిల్స్ సికింద్రాబాద్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా వచ్చి చూడండి. చాలా చక్కని ప్రదేశం అండి. ఇది మొత్తం ఒక ఎత్తైన కొండపైన ఉంటుంది అనమాట. ఈ కొండపైన ఇలా ల్యాండ్స్కేపింగ్ చేసి పెట్టారనమాట. పెద్ద పెద్ద చెట్లు, పూల చెట్లు, మొత్తం ల్యాండ్స్కేపింగ్. ఇది ఏదో ఫెస్టివిటీ జరగబోతున్నట్టుంది. దాని గురించి అని లైటింగ్ అరేంజ్మెంట్ అది జరుగుతూ ఉందండి. రండి లోపలికి వెళ్దాం. ఈ స్తూపం చూసారా? బౌద్ధ మతానికి చెందిన ఒక చిహ్నంగా ఉంటుందన్నమాట ఈ స్తూపం. ఇది మనకు కొన్ని ప్లేసెస్ లోనే కనబడుతుందండి. ఇలాంటిదే అమరావతిలో కూడా ఉంది. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇట్లా ఇది పైకి వెళ్ళే మెట్ల దారండి. చూసారా ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉందో ఇది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చక్కని వాతావరణము, సూపర్ గా ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది. ప్లెజెంట్ గా ఉందన్నమాట ఈ ప్లేస్. ఇది ప్రధాన మందిరం అండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ గురువులు ఉంటారు కదా, లామాస్ అంటారు అనుకుంటాను వాళ్ళని. వాళ్ళు ఇంకా ఈ బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ప్రార్థనలు అవి చేస్తుంటారండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. రండి చూసేద్దాం. ఇక్కడంతా ఏంటంటే పర్యాటకులు కూర్చోవడానికి, ఈ ప్రదేశాన్ని చక్కగా చూడడానికి ఏర్పాటు చేసిన ప్లేస్ అండి. అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంది చూడండి, ప్రశాంతంగానే. చూడండి ఈ ప్లేస్ యొక్క బ్యూటీ. అసలు ఇక్కడ ఎంతసేపు ఉన్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అంటే ఎటువంటి ఆడంబరాలు, నాయిస్లు ఏవి ఉండవండి. జస్ట్ ప్రశాంతత అంతే. ఇక్కడ బోర్డ్స్ పైన కూడా రాస్తుంటారు ఏంటంటే లౌడ్గా మాట్లాడొద్దు, హడావిడి చేయొద్దు, నిదానంగా నడవాలి, నిదానంగా మాట్లాడాలని ఇక్కడ బోర్డ్స్ పైన చెప్తారండి. బౌద్ధ మతం యొక్క ప్రధాన సందేశం అదే కదండి. ఇతరులకు మన వల్ల ఇబ్బంది కానీ హాని కానీ జరగకూడదు. అదే మతం అంటే. ఇక్కడ బౌద్ధ ఆరంభంలో ఉండే శిష్యులు ఉంటారు కదండి, ఎవరైతే బౌద్ధ మతాన్ని కొత్తగా స్వీకరించిన వాళ్ళు. అయితే నేను గమనించానండి, 6 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి ఒక 25-30 ఇయర్స్ వరకు శిష్యులు ఉన్నారండి. వాళ్ళందరూ ఉండడానికి ఇది హాస్టల్ అన్నమాట. ఈ హాస్టల్లో వాళ్ళకు ఉండడానికి సదుపాయము, వాళ్ళ భోజనము అన్నీ ఇక్కడ ఏర్పాటు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రకృతి పైన ఎక్కువ ఫోకస్ చేస్తారండి. ప్రకృతికి సంబంధించింది, సూర్యరశ్మి రావడానికి. వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఎలా ఉంటుందంటే డే లైట్తోనే, లైట్లు వేసే అవసరం లేని ఆర్కిటెక్చర్ వీళ్ళ ప్రత్యేకత అండి. మొత్తం ఓపెన్ ప్లేస్, చక్కని ప్రదేశం, చక్కని చెట్లు. ఇవి చూసారా, రిలాక్స్ అవ్వడానికని బెంచ్లు, చైర్స్ల చెక్కతోనే తయారు చేశారు వీళ్ళు.
మన లైఫ్లోకి ప్లాస్టిక్ వచ్చేసింది, సింథటిక్ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కానీ ప్రకృతి నుంచి మనం దూరం అవ్వద్దండి. ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనకు అంత మంచిది. ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తుంది. మెట్లు కూడా లెఫ్ట్. ఇది ఒక ఎన్క్లేవ్ లాగా కట్టి ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉందండి. ఆ రావి చెట్టు వెనకాల బుద్ధుడి విగ్రహం చూసారా, రాతితో ఎంత చక్కగా ఉందో. ఇదేంటంటే ధ్యానం చేసుకోవడానికి ప్లేస్ అంటండి. ఇక్కడ రాళ్లతోనే ప్లాట్ఫామ్స్ లాగా కట్టి ఉన్నారు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ. అసలు కూర్చోరాజు. అటు ఇటు అల్లరి చేసే మా అభిరామ్ కూడా కుదురుగా కూర్చున్నాడంటే ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత చూడండి. కదా నానా? కదా. రావి చెట్టు కింద ఒక ప్లాట్ఫామ్ లాగా కట్టారు. చుట్టూ ఏంటంటే విజిటర్స్ కూర్చోవడానికి, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కూర్చొని ఇక్కడ ధ్యానం చేస్తారంటండి సాయంత్రం పూటలో. చూసారు ఇక్కడ నుంచి చూడండి గర్భగుడి చక్కగా. అంటే నేను గర్భగుడి అని అంటున్నాను, బుద్ధిజం టర్మ్ లో ఏమంటారో నాకు తెలీదు. అంటే మెయిన్ గా దేవుడు ఉండి మెయిన్ గా ధ్యానము ప్రార్థనలు జరిగే మందిరం అన్నమాట. అది పైన ఉన్నది. నాకు ఆ బుద్ధిజం టర్మ్స్ ఎగ్జాక్ట్ గా తెలీదు, అందుకని అలా అంటున్నాను అనమాట. దేవుడు ఉండే ప్రదేశాన్ని మనం గర్భగుడి అని అంటాం కదా, అందుకని. రేపు ఏదో ఉత్సవం ఉందంటండి, కొద్దిగా హడావిడిగా ఉంది ఈ బౌద్ధ ఆరామం మొత్తము. అక్కడికి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, కాకపోతే అది మనకు మామూలు జనాలకు అలౌడ్ లేదు. ఓన్లీ ఆ బుద్ధిస్ట్ మంక్స్ మాత్రమే వెళ్ళగలుగుతారంట. మా అభి చేత బుద్ధం శరణం గచ్చామి అని అనిపిస్తున్నానండి. ఇంతకుముందు అన్నాడు, రికార్డింగ్ అయ్యేటప్పుడు అనడం లేదు, కాన్షియస్ గా ఫీల్ అవుతున్నాడు. కాన్షియస్ గా ఫీల్ అవుతున్నావా? అసలు మనుష్య జాతికి మతపరమైన అవగాహన కలిగిన తర్వాత ఉద్భవించిన మతాలలో అతి పురాతనమైనది బుద్ధిజం అండి. ఈ విషయం మన హిస్టరీలో కూడా మనం చదువుకున్నాం. ఎంతో మంది చక్రవర్తులు, మహారాజులు కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలు ఆక్రమించి ఎన్నో ఆస్తులు అంతస్తులు ఆక్రమించిన తర్వాత కూడా జీవితం పైన ఒక అవగాహన కలిగిన తర్వాత ఇదంతా వేస్ట్, మనిషికి కావాల్సింది ధర్మం అనే ఒక అవగాహన వచ్చిన తర్వాత తీసుకున్న మతమే బౌద్ధ మతం అండి. సో ఈ బౌద్ధ మతానికి ఉన్న విశేషత ఏంటంటే దీంట్లో నేర్పించేది ఒకటి, ధర్మాన్ని పాటించడమే. అంతే. ధర్మం అంటే ఏంటంటే ఆ పదం వినడానికి పెద్దగా అనిపించిన, ధర్మం అంటే ఏమీ లేదండి, మన వలన ఇతరులకి ఎటువంటి నష్టం కలగకూడదు. ఇది ఒక్కటేనండి ధర్మం. మా అభిరామ్కి ఈ ప్రశాంతత చాలా నచ్చిందండి. చక్కగా ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కాంప్లెక్స్ బోధి ట్రీ కాంప్లెక్స్ ఇందాక నేను చూపించాను కదండి, దీన్ని బోధి ట్రీ కాంప్లెక్స్ అంటారంట. దీన్ని ఏంటంటే 1980 లో దీన్ని నిర్మించారంటండి. ఈ అందమైన బుద్ధ విహారాన్ని శాంక్షన్ చేసి నిర్మించడానికి సహాయం చేసింది అప్పటి మన చీఫ్ మినిస్టర్ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. యాక్చువల్లీ ఈ ప్రదేశానికి మేము కొత్తల్లో వచ్చినప్పుడు, అంటే 90s లో వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కనిపించేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా బిల్డింగ్స్ వచ్చేసాయి కదా, సో కొంచెం ఆ వ్యూ అనేది తగ్గింది అనమాట. ఇది చాలా ఎత్తు ప్రదేశంలో ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను రండి. పైనుంచి మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. రండి పై. ఇదేంటంటే ఇది పరిక్రమణ చేయడానికి, ధ్యానంతో పరిక్రమణ చేయడానికి ఇక్కడ ఒక చిన్న రిలీఫ్ లాగా ఉందండి. ఇలా అన్నమాట, ధ్యానం చేస్తూ పరిక్రమణ చేయడానికి. వీటి విశిష్టత ఏంటో నాకు క్లారిటీగా తెలియదండి, అందుకని నేను చెప్పడం లేదు. స్వాస్తిక మాత్రం ఉంది,
2 ఫలకాల్లాగా ఉన్నాయండి. కమలం పద్మం మధ్యలో ఇది ఉంది. ఇది మొత్తం పాలరాతితో చేసిన శిల్పం అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి సిటీ వ్యూ ఎంత బాగా కనబడుతుందో. ఇంకా పైకి ఎక్కితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అదిగోండి సిటీ వ్యూ మొత్తం ఎక్కడ వరకు కనబడుతుంది చూడండి. ఫౌండర్ మహాబోధి సొసైటీ బెంగళూరు ఆచార్య బుద్ధ రకిత ఆయన మెమోరియల్ స్తూపం అండి ఇది. ఆయన జీవితకాలం 1922 to 1913 అంటండి. ఆయన మెమోరియల్ గా ఇది ఒక స్తూపం చేశారనమాట. ఇలా అంటే వీళ్ళు ఏంటంటే పరిక్రమణని బాగా నమ్ముతారు అలా ఉందండి. చాంటింగ్ చేస్తూ పరిక్రమణ చేయడానికి అనమాట. ఇంకా పైకి ఎక్కుతున్నామండి. చాలా స్టీప్ గా ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది అనమాట ఈ ప్రదేశము. చూపిస్తాను రండి. మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రధాన మందిరం యొక్క బాల్కనీకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూస్తే అసలు చాలా అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి సిటీ వ్యూ. ఇక్కడ నుంచి మెట్టుగూడ మెట్రో స్టేషన్ కనబడుతుంది చూడండి. ట్రైన్ వస్తుంది స్టేషన్ లోకి. ఒక ట్రైన్ వెళ్తుంది, ఒక ట్రైన్ వస్తుంది. మీకు ఐడియా వస్తుందో లేదో వీడియోలో. మేము అంత ఎత్తులో ఉన్నాం ఇక్కడ. అబిడ్స్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ అండి. అది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఇంకా ఈ ల్యాండ్స్కేపింగ్ మొత్తం చూడండి. ఆ బుద్ధ స్తూపం కనిపిస్తుంది చూడండి పైనుంచి. ఇది ప్రధాన మందిరము. ఇక్కడ రేపటి ఉత్సవం కోసం మొత్తం డెకరేషన్ అవుతుంది. ఒక విధంగా ఈ బుద్ధ విహారకి ఇది గర్భగుడి అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనము సాధారణంగా ఎవరైతే ప్రధాన దేవత ఉంటారో ఆ దేవతను స్థాపించిన ప్లేస్ని గర్భగుడి అంటాం కదా. అందుకనే నేను ఆ పదమే యూజ్ చేశాను. ఇక్కడ లోపల బంగారు రంగులో బుద్ధుని విగ్రహం ఉందండి. ఆ పక్కన ఏంటంటే అగరబత్తీలు వెలిగించడానికి అవన్నీ పెట్టి ఉంచారు. ఇదిగోండి బంతిపూల దండలతో చక్కగా చక్రాల్లాగా ఎంత చక్కని డిజైన్ ఫ్లోర్ పైన వేస్తున్నారండి. రేపటి ఉత్సవం కోసం మొత్తం తయారీ అన్నమాట. రేపు పెద్ద ఈ బౌద్ధ మతానికి చెందిన పెద్ద పెద్ద గురువులు వస్తున్నారంటండి ఇక్కడికి. వచ్చి వాళ్ళ ఉపదేశాలు, ఇంకా వాళ్ళు చాంటింగ్, ఒక పవిత్రమైన ఒక గ్రంథంలోని కొన్ని వాక్యాలని వాళ్ళు ఆ రోజంతా జపిస్తారంటండి, చాంటింగ్ చేస్తారంట. చూడండి బుద్ధుడి విగ్రహం ఎంత ప్రశాంతంగా ఉందోనండి. అండ్ ఈ గర్భగుడిలోనండి, ఈ లోపల మందిరంలో ఈ ఆర్కిటెక్చర్ మరి ఎలా ప్లాన్ చేశారో తెలీదు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో అనమాట. అరౌండ్ 5-5:30 అవుతుంది. 4 పక్కల నుంచి లోపలికి వెళ్తురు వస్తుందండి. ఇప్పుడు ఏదైనా బిల్డింగ్కి ఏదో ఒక సైడ్ వెళ్తురు రావాలి కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 4 సైడ్స్ విండోస్ నుంచి వెళ్తురు పడి లోపల విగ్రహం బంగారు రంగులో మెరుస్తూ ఉందండి. పైన రూఫ్ చూసారా ఎంత ఎత్తులో. పైన సన్ లైట్స్ పెట్టారనమాట న్యాచురల్ లైట్ కోసము. కింద ఇంత పెద్ద హాల్, ఈ మెడిటేషన్ హాల్ లాగా నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా చల్లగా ఉందండి. అసలు మాకు మేము ఈ హాల్లో ఉన్నంతసేపు మౌనంగానే ఉన్నాము. ఎందుకనంటే ఏది మాట్లాడినా అది ప్రతిధ్వనిస్తుంది, రీసౌండ్ వస్తుంది. చూడండి బంతిపూల దండలతో అలా సర్కిల్స్లా చుట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అదంతా కూడా అక్కడి స్టూడెంట్స్ చేస్తున్నారండి. వాళ్ళు కాషాయ వర్ణం రంగులో ఆరెంజ్ కలర్ రంగు బట్టలు వేసుకుంటారు కదా ఈ బుద్ధిస్ట్ మాంక్స్, అవి వేసుకొని ఉన్నారు. 10 years పిల్లల నుంచి 18-20 ఏళ్ళ ఏజ్ వరకు ఉన్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతారంట. ఇదిగోండి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మమ్మల్ని లోపలికి ఆ లామా ప్రధాన గురువుని మేము అడిగాము, లోపలికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి, వీడియో కూడా తీసుకోవచ్చు పర్వాలేదు అని చెప్పారండి. సరే ఆయన పర్మిషన్ ఇచ్చిన మన లిమిట్లో మనం ఉండాలి కాబట్టి ఆ హాల్లో ఉన్నంతసేపు మేము అంతా సైలెంట్గా ఉన్నాము. అప్రోచ్ వే అండి.
అక్కడ ప్రధాన ద్వారం అది. అక్కడి నుంచి ఇట్లా రావచ్చు అనమాట. ఇట్లా రావచ్చు. మనం వచ్చిందేమో అటు నుంచి వచ్చాము. వెహికల్స్కి ఈ దారి అయితే. స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఏర్పాటు. డైరెక్ట్గా ఈ మందిరంకి వచ్చేది అనమాట కింద నుంచి. ఇక రేపటి ఉత్సవానికి మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి చూడండి. అదిగోండి అక్కడ. అంటే రేపటి ఉత్సవానికి మరి వచ్చిన వాళ్ళకి భోజనము ప్రసాదము తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనిపించేది మౌలాలి హిల్ అండి, హిల్ టాప్. అక్కడి నుంచి ఏంటంటే మనకు కనిపించేది మొత్తం మల్కాజ్గిరి ప్రాంతం అన్నమాట. ఇది మొత్తం అంటే డిఫరెన్షియేట్ చేయలేము, ఎందుకంటే చాలా చాలా ఎత్తులో ఉన్నామండి మనము. సో చాలా దూరం వరకు కనిపిస్తుంది అనమాట ఇది. ఇంకా మేము ఈ మందిరంని మొత్తం చుట్టూ చూసి బయటికి వచ్చామన్నమాట. బయట ఒక పెద్ద డోర్ అండి, అది మంచి వుడే. దానిపైన చెక్కడం అండి, ఎంత చక్కని శిల్పం చెక్కారో. ఇక్కడ మా విమల్, రవళి, అభిరామ్ ఫోటోలు దిగారు కొన్ని. చాలా బాగుందండి ఈ మందిరం. నేను అంటున్నాను కదా, మీరందరూ ఎవరికి వీలైతే వాళ్ళు తప్పకుండా వచ్చి ఒకసారి ఈ బుద్ధ ఆరామంని దర్శించుకోండి. చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి. అంటే బుద్ధుడి సిద్ధాంతం ప్రశాంతత, శాంతి కదా, దానికి ప్రతిరూపంగా ఉందండి ఈ ప్లేస్. చూడండి సిటీ వ్యూ, అంత ఎత్తులో ఉన్నామన్నమాట మేము. ఇక్కడ ఏంటో ఆ బౌద్ధ శిష్యులు ఉన్నారు కదండి, వాళ్ళు ఒక విగ్రహాన్ని తరలిస్తున్నారన్నమాట ఒక పక్కకి. ఇక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి. ఈ ప్లేస్ని వదిలి వెళ్ళబుద్ధి కాదు. ఇక్కడే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే సిటీ మొత్తం కనిపిస్తుందండి ఆల్మోస్ట్. ఈ బుద్ధ విహార విజిట్ చేయడానికి బెస్ట్ టైమింగ్ 4 నుంచి 6 మధ్యలోనండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో ఉందండి. మీరు గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయొచ్చు. మా అభికైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే రష్గా లేదు, చక్కగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక పెద్ద స్తూపం ఉందండి. ఇలాంటి స్తూపం మనము కొన్ని బౌద్ధ ఆరామాలలో చూస్తుంటామండి. ఇంకా ఈ స్తూపం ఎంట్రన్స్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని లోనికి వచ్చాము. అసలు లోపల అండి ఆ స్టోన్ ఏంటో, ఆ స్టోన్స్ పేర్లు నాకు తెలియదండి. 2-3 రకాల స్టోన్స్తో కట్టి ఉన్నారు. ఇది ఒకటైతే మార్బుల్ అని తెలుస్తుంది. దానిపైన ఎంత ఫైన్ కార్వింగ్ అంటే అసలు మొహాలపైన ఆ విగ్రహాలు, శిలల మొహాలపైన ఎక్స్ప్రెషన్స్ అండి, కోపము, ప్రశాంతత, నవ్వు మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటాను. అండ్ ఇదేంటంటే సిద్ధార్థుని జీవిత చరిత్ర. ఆయన ఒక రాకుమారుడు కదా, యాక్చువల్లీ మంచి లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టి ఆయన బోధి చెట్టు కింద ఆయన జ్ఞానం పొంది ఎలా బుద్ధుడిగా మారాడు అనేది చక్కగా శిలలపై చెక్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి 4 పక్కల ఇలా పిల్లర్స్ లాగా ఉంది. వాటిపైన బుద్ధుడి విగ్రహము, పైన ఒక 5 పిల్లర్స్. అంటే ఆ ఆర్కిటెక్చర్ ఏంటంటే బుద్ధిజంకి అనుగుణంగా ఉందన్నమాట. నా వెనకాల కనిపిస్తుంది కదండి పెద్ద రాక్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా పెట్టారు. బహుశా ఈ ప్రదేశంలో కూడా ఇంత రాక్స్ ఉండి ఉంటాయి. మరి అంత రాక్ స్ట్రక్చర్స్ని లెవెల్ చేసి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం చాలా గొప్ప విషయం అండి. ఒక అరగంట సేపు కూర్చున్నా చాలండి, మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. అంత చక్కని ప్రదేశం అండి ఇది. ఆ పెద్ద శిల చూసారా, ఆ శిలని డిస్టర్బ్ చేయకుండా దాని చుట్టూ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా చక్కని ప్రదేశం. ఇంత చక్కని ప్రదేశాన్ని మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ ఇది మాత్రం హైదరాబాద్ పరిసరాల్లో మాత్రం అతిపెద్ద స్తూపం అని చెప్పొచ్చు, అతిపెద్ద బౌద్ధ ఆరామం అని చెప్పొచ్చండి. అసలు ఈ కట్టడం ఏంటో, దీని లొకేషన్ ఏంటో, ఎత్తైన కొండపైన ఉందండి. ఈ ప్రాంతాన్ని మహేంద్ర హిల్స్ అంటారు. అందులో అతి పెద్ద ఎత్తైన కొండపైన దీన్ని నిర్మాణం చేశారనమాట. 1992లో ఇది సందర్శకులకి ఓపెన్ అయిందనమాట.
Mr. Guru Lama. It is We are here at the most beautiful place on earth, I must say. See, not many people are aware about such a beautiful place existing in Hyderabad. So, you are the chief guru, yes, Chief Monk here. chief monk. Yes. May I know your name? And Buddha Pala. Buddha Pala. Pala. So, when was this started, Guruji? Yes, so it was configured in the year 2003 by His Holiness Dalai Lama. Yes. So Oh, he himself was himself in this came room? here. Yes, yes. Oh my God. Yes, he came and inaugurated. Yes. But the main Chaitya, main Chaitya, which means the main prayer hall, Okay. was configured by him. Then there is a stupa and the monk resident, other things. For example, the stupa was configured in 2018. Sorry, 2019 January. This stupa. So this stupa is basically a replica of ancient Amaravati stupa, Yes. like in near Vijayawada, right? I was telling my son that such a stupa, but it is in ruins. Yes, yes. The ancient one is in view. It is in Yeah, ruins. this is a recreation of the same stupa with all the details. We have a similar one in a very bigger way in Nagarjuna Sagar. Yes, yes. The stupa is called Buddhavanam. Buddhavanam. It's big one. So then there is a monk residence. It's called Sangarama. That was done in 2022. Like I see that many monks are in the age group of even yes, 10 plus. yeah, senior. Then, how do they come? They come voluntarily? Yes, so majority of them are from northeast, Arunachal and Tripura. Yes. They are from the traditional Buddhist family, Yes. which means their whole community follows Buddhist. For example, this Tibet and Yes. Thailand. So their culture is similar to that, but they are Indian, but culture is more similar to those Buddhist culture. Yes. So Buddhism is already there in their culture for thousands of years. And they live here. They leave everything. They live here. They live here. And Yes. what kind of education do they get? For them, the education is Buddhist education, meditation, discipline, as well as the secular education like science, English, all of things are also taught. I can see that these arrangements are for tomorrow's fest. What is it about? For Tipitaka chanting, so Tipitaka chanting is Tipitaka is Buddhist scripture. The name of Buddhist scripture is called Tipitaka. Tipitaka. Tipitaka means three baskets. Three means three. Three means three. No? Clean, like what we say, three. Pitaka means basket. Three baskets. Three baskets. So in Buddhism there is three baskets. That is the basket of monks, rules and regulations. Yes. That's it. One section. Yes. Then the Sutta. Sutta is the teaching of Buddha. Yes. Then there's Abhidhamma, which is the psychology of Buddhism. Okay. So this three part, is called Tipitaka, the Buddhist scripture. It has almost 50 volumes. So tomorrow there is a chanting of from the Buddhist scripture. So there is a organization called Tipitaka Chanting Council. So what they do is they do this chanting like Tipitaka. Every year they do. So far they have been doing in both Jaya, where Buddha got enlightened. Gaya. But now for the first time they are doing in South India. And this step, you have invited us. We will surely try to attend. What is it? Yeah, many monks are coming from different countries, different parts of India, north, south, east, west, everywhere. And it is something open to everyone. Everybody is announced. Can come anytime, go anytime. There's no any restriction according to wish. We are also having prasadam for everybody. Very helpful chat from you, Guruji. Is blessing from you, and you have been very kind. Thank you very much. అలా ఈ బౌద్ధ ఆరామం చెందిన ప్రధాన గురువు గారు మాతో కొద్దిసేపు మాట్లాడారండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇక పక్కనే ఈ బౌద్ధ మతానికి సంబంధించిన లిటరేచర్, బుక్స్, ఇంకా మెమరీస్కి కావాల్సినవి విగ్రహాలు అవి ఈ పక్కన స్టాల్స్లో అమ్ముతున్నారండి. ఈ ప్రదేశం మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటానండి. మీరు తప్పక విజిట్ చేయండి. మేము అప్పుడప్పుడు వస్తుంటాం. ఇక్కడ ఏం లేదండి, పూజలు, క్రతువులు, ఏ ప్రొసీజర్స్ జరగవు.
అసలు ఏమీ ఉండదు, ప్రశాంతత తప్ప ఇంకేమీ ఉండదు. ఇక్కడ వాళ్ళు అడిగేది కూడా, నేను చాలా లో టోన్ లో మాట్లాడుతున్నాను, ఇక్కడ ప్రతి చోట ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అని ఉంటుందండి. అది ఇక్కడ జస్ట్ ప్రశాంతత ఇక్కడ ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అందమైన ప్రదేశాలు మన సిటీలో ఉన్నాయని చాలా మందికి తెలియాలి. అండ్ ఈ ప్లేస్కి వచ్చి చూసి మీరు ఆనందించండి.